అది 1983వ సంవత్సరం. అరేబియా సముద్రంలో కొంతమంది డైవర్స్ అటు ఇటు దూకుతూ సముద్రపు లోతుల్లో ఏదో వెతుకుతున్నారు. ఆ సముద్ర పడుగున వారు ఏదో కనుగొన్నారు. ఆ విషయం ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ నీటి లోతుల్లో ఒక విశాలమైన నగరం ఇప్పుడున్న నగరాల వంటి కంటే అధునాతనంగా కనపడింది. పెద్ద పెద్ద గోడలు, రోడ్లు, విగ్రహాలు, ఎన్నో ప్రదేశాలు, పెద్ద పెద్ద భవనాలు, ఉద్యానవనాలు, గోపురాలు, ఒక ప్లానింగ్ ప్రకారం కట్టిన ఒక మహానగరాన్ని చూసి ఆ డైవర్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ రాళ్ళ శాంపిల్స్ తీసుకొని వారు కనిపెట్టినది ఈ రాళ్ళు మహాభారత టైం పీరియడ్కి చెందినవి అని తెలుస్తుంది. అండ్ ఇదదే నగరం మహాభారతంలో చెప్పిన విధంగా ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్టోరీ ఆ శ్రీకృష్ణుడు నిర్మించిన మహానగరం ద్వారకా. విష్ణువు యొక్క చార్ధామ్లలో ద్వారకా ఒకటి. గుజరాత్లోని జమ్నగర్ డిస్ట్రిక్ట్లో అరేబియా సముద్ర పోటున ఒక చిన్న పట్టణం, ఎక్కడైతే కొన్ని వేల మంది శ్రీకృష్ణుడి భక్తులు దూరాల నుండి వస్తారో. అకార్డింగ్ టు భాగవత్ పురాణం 10వ చాప్టర్ ప్రకారం కంసుడి వధ జరిగిన తర్వాత శ్రీకృష్ణుడు తన పూర్తి యాదవ వంశంతో మధురలో నివసించసాగాడు. కంసుడి వధ కారణంగా కోపానికి గురైన కంసుని మామ జరాసంధుడు మధురపై దండెత్తి వచ్చాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 17 సార్లు దండెత్తి వచ్చాడు. ఈ యుద్ధాల కారణంగా ప్రజలు నష్టపోకూడదని శ్రీకృష్ణుడు మధురను విడిచి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. విశ్వకర్మను పిలిపించి సముద్రంపై ఒక విశాలమైన నగరాన్ని కట్టమని ఆదేశించాడు. బట్ ఇది సముద్రుడి అనుమతి లేకుండా సాధ్యం కాదు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు సముద్రదేవుణ్ణి ప్రార్థించాడు. సముద్రుడు ప్రసన్నుడై శ్రీకృష్ణుడికి 12 యోజనాల భూమిని సముద్రం మధ్యలో ఇచ్చాడు. ఆ ప్రదేశంలో విశ్వకర్మ ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ద్వారకా ఇది ఒక వెల్ ప్లాన్డ్ సిటీ. ఇప్పటి నగరాలతో పోలిస్తే కూడా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన సిటీ ద్వారకా. రోడ్లు, బంగారంతో చేసిన భవనాలు, పెద్ద పెద్ద ద్వారాలు, ఉద్యానవనాలు, చెరువులు అన్నీ కలిగిన ఒక మహానగరం. ఆ నగరం మధ్యలో శ్రీకృష్ణుడి భవనం ఇక్కడున్న భవనాలన్నింటికన్నా అందమైనది. నగరం పూర్తిగా సిద్ధమైంది. వెంటనే శ్రీకృష్ణుడు తన శక్తులతో మాయ చేసి పూర్తి యాదవ వంశాన్ని, ప్రజలను నగరానికి రప్పించాడు. ఆ తర్వాత మధురకు వెళ్లి జరాసంధుడితో యుద్ధం చేశాడు. విజయం తర్వాత ద్వారకాకి వచ్చి తన పరివారంతో నివసించసాగాడు. ఎలాగైతే ఈ భూమి మీద పుట్టిన మానవులు సుఖదుఖాలలో బందీ అవుతారో శ్రీకృష్ణుడు కూడా అందులో ఒక భాగమయ్యాడు. ఒకానొక సమయంలో కౌరవులకి పాండవులకి మహాభారత యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా మారి యుద్ధాన్ని నడిపించాడు. 18 రోజుల పాటు ఈ భీకరమైన యుద్ధం జరుగుతూనే ఉంది. చివరికి పాండవులు ఈ యుద్ధంలో గెలిచారు. అకార్డింగ్ టు మహాభారత, కౌరవుల తలైన గాంధారి తన పుత్రుల మృతదేహాలు చూసి దీనికంతటికి కృష్ణ నువ్వే కారణమని నిందించింది. కోపంతో వచ్చి శ్రీకృష్ణుడికి శాపం పెట్టింది. ఎలాగైతే తన పుత్రులు యుద్ధంలో మరణించారో అదేవిధంగా 36 సంవత్సరాల తర్వాత నీ వంశం మొత్తం నశిస్తుంది అని శాపం పెట్టింది. శ్రీకృష్ణుడికి తెలుసు తన వంశం నశిస్తుంది అని. ఈ కారణంగా ఆ శాపాన్ని నవ్వుతూ స్వీకరించాడు. యాదవ వంశ నాశనానికి ఈ శాపమే కాకుండా ఇంకో శాపం కూడా తోడైంది. అదే యాదవ వంశాన్ని నాశనం చేసింది. ఒకసారి ద్వారకాకి దగ్గరలో ఉన్న పవిత్ర స్థలం పిండారక్లో కొంతమంది మునులు ధ్యానంలో ఉండగా అక్కడికి శ్రీకృష్ణుడి కొడుకు అయిన సాంబ్ తన మిత్రులతో వచ్చి వారితో పరిహాసం చేయడానికి ప్రయత్నించాడు. సాంబ్ ఒక గర్భవతి రూపంలోకి మారి తనకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పమని మునులను అడగగా వారు కోపంతో వారందరికీ శాపాన్నిచ్చారు. సాంబ్ ఒక ఇనుప రోగలికి జన్మనిస్తాడు. అది యాదవ్ వంశ నాశనానికి కారణమవుతుందని శాపాన్నిచ్చారు. సాంబ్ స్నేహితులు సాంబ్ కడుపుని చూసినప్పుడు నిజంగానే అతని వస్త్రాల వెనుక ఒక ఇనుప రోకలి బయటపడింది. ఈ విషయం ఎప్పుడైతే శ్రీకృష్ణుడి తాత ఉగ్రసేనుడికి తెలిసిందో వెంటనే ఆ ఇనుప రోకల్ని ముక్కలు ముక్కలుగా చేయించి సముద్రంలోకి విసిరేశారు. ఈ ముక్కలను ఒక చాప మింగేసింది. ఆ తర్వాత ఆ చేపలు పట్టే జాలర్ల వలలో చిక్కింది. ఆ చేపను కోసి చూడగా అందులో ఆ ఇనుప ముక్క దొరికింది. ఆ ఇనుప ముక్కతో ఒక వేటగాడు దానికి విషం పూసి ఒక బాణాన్ని తయారు చేశాడు. అసలు ముక్కలు ముక్కలుగా చేసి సముద్రంలోకి పారేసిన ఒక ఇనుప ముక్క యదువంశాన్ని ఎలా నాశనం చేసింది. ముప్పై 6 సంవత్సరాలు గడిచాయి. మాతా గాంధారి శాపం పనిచేసే రోజులు మొదలయ్యాయి. యదువంశం కొంచెం కొంచెంగా మద్యపానానికి బానిసలయ్యారు. వారిలో వారే కొట్టుకొని చంపుకోవడం మొదలైంది. ద్వారకాలో అంతర్యుద్ధం. శ్రీకృష్ణుడి కొడుకులు కూడా ఒకరితో ఒకరు కొట్టుకోవడం, యుద్ధం చేసుకోవడం మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు. పూర్తి రాజవంశం నాశనమైంది. దానితో పాటే బలరాముడు కూడా ఈ లోకాన్ని విడిచాడు. శ్రీకృష్ణుడు ఈ నాశనాన్ని చూసి బాధతో నగరాన్ని విడిచి అడవిలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఒక చెట్టు కిందకు వెళ్ళి ధ్యానంలోకి జారుకున్నాడు.
ఆ సమయంలో జర అనే వేటగాడు జింక అనుకొని శ్రీకృష్ణుడి మీదకు బాణాన్ని వదిలాడు. ఇతను అదే వేటగాడు ఎవరైతే చేప నుండి ఇనుప ముక్కను తీసి బాణాన్ని తయారు చేశాడో ఆ విషం పూసిన బాణం వేగంగా శ్రీకృష్ణుడి బొటనవేలుకు తగిలింది. శ్రీకృష్ణుడు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టాడు. అర్జునుడికి ఈ విషయం తెలియగానే పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణుడి దేహం వద్దకు చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు మరణించి ఉండడం చూసి అర్జునుడి గుండె శోకంతో వేగంగా కొట్టుకుంది. పూర్తి ద్వారక అగ్నిలాగా మండుతుంటే అర్జునుడు తనను తాను శాంతపరచుకొని శ్రీకృష్ణుడికి ఇచ్చిన మాట ప్రకారం ద్వారకాన్ని ఖాళీ చేయించాడు. చూస్తుండగానే ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. శాశ్వతంగా ద్వారక అరేబియా సముద్రంలో కలిసిపోయింది. ప్రస్తుతం ద్వారకాని 2 భాగాలుగా విభజించారు. ద్వారకా అండ్ బేట్ ద్వారకా. ద్వారకా సముద్రపు నడి ఒడ్డున ఉంటే బేట్ ద్వారకా సముద్రం మధ్యలో ఉన్న ద్వీపం. కొన్ని వందల సంవత్సరాలుగా ద్వారకాని నిర్లక్ష్యం చేశారు. ఇది అబద్ధం, కేవలం ఒక కల్పిత కథ అని. చాలా కాలం ఈ అద్భుతమైన నగరం నిజం అని చెప్పడానికి ఒక సాక్ష్యం కోసం వెతకసాగారు. 1930లో ఈ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయింది. బేట్ ద్వారకా వద్ద కొన్ని అవశేషాలు దొరికాయి. 1963లో మొదటిసారిగా పురావస్తు శాఖ వారు ఇక్కడ తవ్వకాలు నిర్వహించారు. అందులో చాలా పురాతన విగ్రహాలు, వస్తువులు బయటపడ్డాయి. ఇందులోనే శ్రీకృష్ణుడి గురించి ఒక సిద్ధాంతం బయటకు వచ్చింది. దాని ప్రకారం శ్రీకృష్ణుడు బేట్ ద్వారకా నుండి తన పరిపాలనను నిర్వహించేవాడు అండ్ బేట్ ద్వారకాలో తన పరివారంతో నివసించేవాడు. దీని తర్వాత 1983-1990 మధ్యలో ఒక అండర్ వాటర్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు అండ్ ఆయన టీం ఈ మిషన్ కంప్లీట్ చేయడానికి ముందుకు వచ్చారు. కొన్ని రోజులు నీటి అడుగున వెతికిన తర్వాత ఒక అద్భుతమైన నగరం యొక్క అవశేషాలు దొరికాయి. ఇప్పటికీ ఆ నగరం పునాదులు చాలా బలంగా ఉన్నాయి. ఈ అవశేషాలతో పాటు చాలా రాళ్ళు, స్తంభాలు, విగ్రహాలు, నీటిపారుదల సదుపాయాలు చాలా. బట్ ఇది ఎలా సాధ్యమవుతుంది? ఆ మహాసముద్రపు లోతులో ఉన్న మహానగరం యొక్క ఆనవాళ్లు శ్రీకృష్ణుడి ద్వారకా నగరంవేనా అని. దీనిని నిరూపించడానికి ఆర్కియాలజిస్టులు ఆ రాళ్లపై కార్బన్ డేటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. కార్బన్ డేటింగ్ ఎటువంటి ప్రయోగం అంటే ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఆ రాళ్ల యొక్క వయస్సుని తెలుసుకోవచ్చు. డాక్టర్ నరహరి ఆచార్ మహాభారతంలో మెన్షన్ చేసిన విధంగా గ్రహాల స్థితిగతులు అండ్ ఆస్ట్రాయిడ్స్ యొక్క కదలికలను బట్టి మహాభారత యుద్ధం 3126 BCEలో జరిగిందని చెప్పారు. మహాభారత్ ప్రకారం ద్వారకా నిర్మాణం ద్వాపర యుగంలో జరిగింది. ఆ రాళ్ల మీద కార్బన్ డేటింగ్ చేయగా తెలిసింది ఇవి ఆ టైం పీరియడ్కి చెందినవి అని. బట్ ఈ సాక్ష్యం ఒక్కటి సరిపోదు. ఆ సముద్రపు లోతులో ఉన్నది ద్వారకా నగరం అని నిరూపించడానికి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. అందుకోసమే ఆర్కియాలజిస్టులు సముద్రంలో ఉన్న సిటీ యొక్క మెజర్మెంట్స్ని చెక్ చేయగా ఆశ్చర్యకరంగా తెలిసింది ఆ ఏరియా మెజర్మెంట్స్ మొత్తం 12 యోజనాలు. అకార్డింగ్ టు మహాభారత పురాణం సముద్రదేవుడు శ్రీకృష్ణుడికి ద్వారకా నిర్మాణం కోసం ఇచ్చింది 12 యోజనాల భూమి. ఇది ఒక్కటే కాదు, ద్వారకాలో చాలా వరకు యాంకర్లు దొరికాయి. అంటే తెలుస్తుంది ద్వారకాలో చారిత్రాత్మక నౌకాశ్రయం ఉండేది. ఇక్కడి నుండి వేరే ప్రదేశాలకు కూడా వ్యాపారం జరిగేది అని. ఇండియాలో ఫండ్స్ లేని కారణంగా ఈ ఎక్స్కవేషన్ని ఆపేశారు. బట్ 2007లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు దీనిని మళ్ళీ మొదలుపెట్టారు. ప్రస్తుతం కూడా ఇక్కడ ఎక్స్కవేషన్ జరుగుతూనే ఉంది. అకార్డింగ్ టు థియరీ 3500 సంవత్సరాల క్రితం ఈ నేలపై సముద్రం మీద ద్వారకా నగరాన్ని నిర్మించడం జరిగింది. కొద్దిగా సముద్ర ప్రవాహం పెరిగి శ్రీకృష్ణుడి ద్వారకా సముద్రంలో కలిసిపోయింది. ఇంకో ప్రశ్న ఏంటంటే సముద్ర ప్రవాహం కొద్దిగా పెరిగింది. అకార్డింగ్ టు మహాభారత మహాప్రస్థానిక పర్వ అర్జునుడి కళ్ళ ముందే ద్వారకా నగరం అంతా మునిగిపోయింది. అది కూడా కొన్ని క్షణాల్లో జరిగిపోయింది. ప్రజెంట్ చాలామంది మహాభారత, రామాయణ, మహావిష్ణు అవతారాల గురించి కల్పితంగా భావిస్తున్నారు. బట్ ద్వారకా ఒకటే కాదు, మన దేశంలో చాలా డిస్కవరీస్ జరిగాయి. అది మన పూర్వీకుల మూలాలను, ఈ భూమి మీద వారు ఉండేవారని ఇప్పటికీ మనకి నిరూపిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.